అభివృద్ధి అనే అబద్ధంతో మనల్ని ఎన్నో ఏళ్లుగా మోసం చేస్తున్న బాబు గారు నిజస్వరూపం ఏంటో ఈరోజు తెలుసుకుందాం. అసలు అభివృద్ధి గురించి అంత అవగాహన ఉన్నట్టు మాట్లాడే బాబు గారు ఆయన సూపర్ 6 కాదు సూపర్ 600లో గానీ ఆయన వాగ్దానాల్లో గానీ ఎక్కడ అభివృద్ధి ఊసే ఎత్తలేదు. బాబు గారు వాగ్దానాలన్నీ అమలు పరచడానికి సంవత్సరానికి మన రాష్ట్ర ఆదాయానికి మించి 1,21,618 కోట్లు కావాల్సి ఉంటుంది. మనం ముందు వీడియోలో ఆంధ్ర రాష్ట్ర ఆదాయం మరియు ఖర్చుల గురించి చర్చించుకున్నాం. మన రాష్ట్ర ఆదాయం 2,86,388 కోట్లు. అయితే ఈ వచ్చే ఆదాయంలో నుండి 81.3% రాష్ట్ర ఆదాయం ఈ రోజు సంక్షేమ పథకాలను అందించడానికి, పరిపాలన నిర్వహించడానికి లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఇప్పటికే ఖర్చు చేస్తున్నాం. మిగిలిన 18.7% 2019లో చంద్రబాబు గారు మన రాష్ట్రానికి వదిలిపెట్టిన అప్పులు తీర్చేందుకు ఖర్చు పెడుతున్నాం. అయితే ఆయన వాగ్దానాలు పూర్తి చేసుకోవడానికి అవసరమయ్యే 1,21,618 కోట్లు సమకూర్చే ప్రయత్నంలో చంద్రబాబు గారు 24 ముఖ్యమైన సంక్షేమ పథకాలను ఆపేస్తారు అనేది మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ నిధులు పూరించేందుకు ఏపీలో కొనసాగుతున్న ఇన్ఫ్రా అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ఆపేస్తారా అంటే అవుననే చెప్పాలి. అసలు ఏ కార్యక్రమాలు ఆపుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నాడు నేడు పాఠశాలల పునరుద్ధరణ మరియు ఐఎఫ్పిల ఏర్పాటుని ఆపేస్తాడు. కొనసాగుతున్న ఓడరేవులు మరియు విమానాశ్రయాలు లేదా రోడ్లు మరియు వంతెనల నిర్మాణాన్ని ఆపేస్తాడు. కొనసాగుతున్న వైద్య కళాశాలల నిర్మాణం, ఆసుపత్రుల పునరుద్ధరణ లేదా కీలకమైన ఆరోగ్య సంరక్షణ పరికరాల కొనుగోలుని ఆపేస్తాడు. నీటిపారుదల మరియు వరద నియంత్రణ ఇన్ఫ్రా యొక్క మెయింటెనెన్స్ని మరియు నిర్వహణ కూడా పూర్తిగా ఆపేస్తాడు. ఇంత తెలుసుకున్నా కూడా చంద్రబాబు ఓటు ఎత్తే సంక్షేమాన్నే కాకుండా జరుగుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆపేస్తున్నాడు. బాబు మోసపూరిత వాగ్దానాలు వ్యక్తిగతంగా పెను ప్రమాదంతో సమానం. దయచేసి ఓటు వేసే ముందు ఏపీ భవిష్యత్తు గురించి జాగ్రత్తగా ఆలోచించండి.